బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వైసీపీ థర్డ్ లిస్ట్ వచ్చేసింది. ముగ్గురు ఎంపీలు 20 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో మూడో జాబితాను విడుదల చేసింది వైసీపీ అధిష్టానం. ఏలూరు, విశాఖ, అనకాపల్లి ఎంపీలను ఖరారు చేసింది. సుల్లూరుపేట నుంచి గురుమూర్తి, చిత్తూరు నుంచి విజయనందరెడ్డి, పేడన నుంచి ఉప్పాల రాము, పెనుమలూరు నుంచి జోగి రమేష్, రాయదుర్గం నుంచి మెట్టు గోవింద్ రెడ్డి, తిరువూరు నుంచి స్వామిదాస్, మార్కాపురం నుంచి వెంకటరెడ్డి, పూతలపట్టు నుంచి సునీల్ బరిలోకి దిగనున్నారు. వైసీపీ థర్డ్ లిస్ట్ వచ్చేసింది. ముగ్గురు ఎంపీలు 20 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో మూడో జాబితాను విడుదల చేశారు. పేడన ఎమ్మెల్యే తిరుపతి ఎంపీ స్థానం నుంచి కూడా సత్యవేడు గురుమూర్తికి అయితే స్థానం లభించింది. ఇక వైసీపీ కండువా కప్పుకోనున్నారు. కేసినేని నానికి కూడా టికెట్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లు కూడా తెలుస్తుంది. విజయవాడ ఎంపీ టికెట్ కేసినేని నానికి వైసీపీ అధిష్టానం కేటాయించింది. ఇటు వైసీపీ మూడో జాబితాని మంత్రి బొత్స ప్రకటించారు. ఇంతకు ముందే మనం లైవ్ లో కూడా చూసాము. మూడో లిస్ట్ అయితే వచ్చేసింది. మూడో లిస్ట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేసి కొత్త వాళ్ళకి కూడా వైసీపీ అయితే స్థానాన్ని సీటు కేటాయించింది. 21 మందితో కూడా వైసీపీ మూడో జాబితాని విడుదల చేశారు మంత్రి బొత్స. తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా కోనేటి ఆదిమూలం, అలాగే ఇటు కర్నూలు ఎంపీ అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం, ఇచ్చాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయ్, అలాగే ఇంకా థర్డ్ లిస్ట్ అయితే వైసీపీ రిలీజ్ చేసింది. ఇప్పుడే టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థిగా దువ్వడ శ్రీనివాస్ ని మరికొంతమందిని కూడా ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు మూడో జాబితాని అయితే వైసీపీ అధిష్టానం నిర్ణయించింది. విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీకి ఇచ్చింది. ఇక ఏలూరు ఎంపీ అభ్యర్థిగా కారుమూరి సునీల్ ని కేటాయించింది. ఇటు చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కంబం విజయరాజు, అలాగే రాయదుర్గం అసెంబ్లీ అభ్యర్థిగా మెట్టు గోవిందరెడ్డికి థర్డ్ లిస్ట్ లో చోటు కల్పిస్తున్నట్లుగా కూడా థర్డ్ లిస్ట్ రిలీజ్ చేస్తుంది వైసీపీ ప్రభుత్వం. వైసీపీ రిలీజ్ చేసిన థర్డ్ లిస్ట్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మొత్తానికి వైసీపీ థర్డ్ లిస్ట్ అయితే రిలీజ్ అయిపోయింది. దీంట్లో ఎవరెవరికి ఎక్కడెక్కడ స్థానాలు కల్పించారు, మార్పులు చేర్పులు ఎలా జరిగాయి, కొత్త వారికి ఏ విధంగా స్థానం కల్పించింది వైసీపీ పార్టీ, ఓవరాల్ గా ఈ థర్డ్ లిస్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శివ? ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీ మూడో జాబితా ఈ రోజు విడుదల చేసింది. 22 స్థానాలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ మూడో జాబితాను విడుదల చేసింది. దీంట్లో 6 లోక్సభ స్థానాలు, 16కు సంబంధించి అసెంబ్లీ స్థానాలకి జాబితా విడుదల చేశారు. మొదటి జాబితాలో 11 మంది, రెండో జాబితాలో 27 మందికి విడుదల చేశారు. 27 మందిలో 3 లోక్సభ, 24 ఎమ్మెల్యేలకు సంబంధించి జాబితా విడుదల చేశారు. ఈ రోజు 22 మందికి, దాదాపుగా 60 మందికి సంబంధించి జాబితా విడుదల చేశారు. ఈ 60 మంది జాబితాకు సంబంధించి దాదాపుగా 23 మందికి సిట్టింగులకి నో వేకెన్సీ ఇచ్చారు. 23 మందికి ఎక్కడా కూడా చోటేవని పరిస్థితి కనిపించింది. ఈ రోజు విడుదలైన జాబితాకు సంబంధించి కూడా దాదాపుగా 4 ఎంపీలకు సంబంధించి కూడా టికెట్ నిరాకరిస్తూ వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అలాగే దాదాపుగా 11 మంది శాసనసభ్యులకు సంబంధించి కూడా టికెట్ అంటే సిట్టింగులకు నిరాకరిస్తూ వైఎస్ఆర్సీపీ నిర్ణయం తీసుకుంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు సంబంధించి కూడా మార్పులు చేర్పులు చేశారు. అలాగే ఏలూరుకు సంబంధించి మార్పులు చేర్పులు చేయడం జరిగింది. అలాగే విజయవాడకు సంబంధించి నిన్న మొన్న జాయిన్ అయిన కేసినేని నాని ఇంకా పార్టీలో చేరలేదు. కానీ ఆయన పార్టీకి సంబంధించి టీడీపీకి రాజీనామా అయితే చేశారు. వైఎస్ఆర్సీపీలో ఇంకా కేసినేని నాని చేరల. అయినా కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎంపీ అభ్యర్థిగా కేసినేని నానిని ప్రకటిస్తూ వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఏలూరుకు సంబంధించి విద్యాసాగర్ రావు ఉన్నారు, ఆయనకి మొండి చేయించి అక్కడ సునీల్ని నియమిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. అలాగే విజయనగరానికి సంబంధించి కూడా చంద్రశేఖర్ స్థానంలో చిన్నారిని నియమించారు. విశాఖపట్నం సంబంధించి ఎంవివి సత్యనారాయణ ప్లేస్లో కూడా తాజాగా బొత్స ఝాన్సీని నియమించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక మరికొన్ని జాబితాకు సంబంధించి కూడా విడుదల చేసేందుకు వైసీపీ అధిష్టానం సిద్ధమవుతుంది. దాదాపుగా 22 మంది జాబితాలకు సంబంధించి కూడా ఈరోజు
వైఎస్ఆర్సీపీ తన జాబితాను విడుదల చేసింది. ఒకసారి మనం జాబితాను కనుక చూసుకుంటే శ్రీకాకుళం ఎంపీగా పేడార తిలక్ ఇతను కొత్తగా వచ్చారు. ఏదైతే శ్రీకాకుళం ఎంపీకి సంబంధించి గతంలో ఇన్ఛార్జిగా ఉన్నారో అక్కడ మాత్రం ఆయనకి స్థానచలనం ఇవ్వలేదు. ఇన్ఛార్జికి అయితే టికెట్ ఇవ్వని పరిస్థితి కనిపిస్తోంది. విశాఖపట్నం సంబంధించి ఎంవివి సత్యనారాయణ ఉన్నారు, ఈయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని చెప్పి తెలుస్తోంది. దీనిలో భాగంగా అక్కడ బొత్స సతీమణి బొత్స ఝాన్సీకి ఇచ్చారు. అలాగే ఏలూరు ఎంపీకి సంబంధించి కోటగిరి విద్యాసాగర్ రావు ఉన్నారు, ఇక్కడ కారుమూరి సునీల్కి ఇవ్వడం జరిగింది. అలాగే విజయవాడ ఎంపీకి సంబంధించి ఇది టీడీపీ గెలిచింది. టీడీపీ నుంచి వైసీపీలోకి ఇంకా చేరలేదు, దాని త్వరలో చేరబోతున్నారు. గతంలో పీవీపీ సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు, ఆయనకి టికెట్ నిరాకరిస్తూ టీడీపీ నుంచి వచ్చిన నానికి టికెట్ ఇస్తూ వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అలాగే కర్నూలు ఎంపీకి సంబంధించి కూడా సంజయ్ కుమార్ ఆయన నిన్ననే పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఆయనకి టికెట్ ఇవ్వకుండా గుమ్మనూరు జయరాం ఆలూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిచిన గుమ్మనూరు జయరాంకి ఆయనకి ఎంపీ స్థానం టికెట్ ఇస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. అలాగే తిరుపతి ఎంపీ గురుమూర్తి బై ఎలక్షన్లో గురుమూర్తి కూడా గెలిచారు, ఆయనకి సూళ్లూరుపేట ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తూ ప్రస్తుతం అక్కడ అతన్ని కొత్త వ్యక్తికి అక్కడ అవకాశం కలిగించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే కోనేరు ఆదిమూలం ఇతను ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన్ని ప్రమోట్ చేస్తూ కూడా ఎంపీగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక శాసనసభకు సంబంధించి కూడా ఇచ్చాపురానికి సంబంధించి కూడా పిరి విజయ ఇక్కడ కొత్త స్థానం ఇచ్చారు. టెక్కలి దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ అతను కొంతకాలంగా కూడా ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇక్కడ టీడీపీ నుంచి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. చింతలపూడికి సంబంధించి కూడా ఇక్కడ ఎలిజా ఉన్నారు, ఆయన స్థానంలో సిట్టింగ్కి కాకుండా విజయరాజు అనే కొత్త వ్యక్తికి ఇచ్చారు. రాయదుర్గానికి సంబంధించి కూడా మెట్టు గోవింద్ రెడ్డి రాయదుర్గానికి సంబంధించి కూడా ఇటీవల కాలంలో కాపు రామచంద్రారెడ్డి తనకి ముఖ్యమంత్రి దర్శనం కూడా లేదని చెప్పి విమర్శల వర్షాన్ని గుప్పిస్తూ సెల్యూట్ చేసి మరి ఇక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ మెట్టు గోవింద్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. దర్శికి సంబంధించి ప్రస్తుతం మధ్యశెట్టి వేణుగోపాల్ ఉన్నారు, ఈయనపై గతంలో వ్యతిరేకత ఉంది, 2 సార్లు ముఖ్యమంత్రి కార్యాలయానికి రావడం జరిగింది. ఆయన కాదని మాజీ శాసనసభ్యుడు బూచేపల్లి శివప్రసాద్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే పూతల పట్టుకు సంబంధించి కూడా ఇక్కడ ఉన్న వ్యక్తికి కాదనకుండా కొత్తగా సునీల్ అనే వ్యక్తికి ఇవ్వడం జరిగింది. ఇతని ప్లేస్లో కొత్త వ్యక్తికి అయితే ఇక్కడ అవకాశం కల్పించారు. చిత్తూరుకు సంబంధించి శ్రీనివాసులు ఉన్నారు, ఇతన్ని రాజ్యసభకు పంపిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అతనికి ప్రస్తుతం విజయానందరెడ్డి అనే వ్యక్తికి కూడా టికెట్ ఇవ్వడం జరిగింది. రాజంపేటకు సంబంధించి ఇది గతంలో ఉంది, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిని ఇది మార్పులు చేర్పులేంలో అతన్ని కొనసాగించారు. అలాగే ఆలూరుకు సంబంధించి విరూపారాక్షి ఈమె ప్రస్తుతం ఆలూరు అయితే మంత్రి గుమ్మనూరు జయరాం ఉన్నారు, ఆయన్ని ఎంపీగా ప్రమోట్ చేశారు కాబట్టి ఇక్కడ కొత్త వ్యక్తిని తీసుకోవడం జరిగింది. అలాగే కోడూరు ఎస్సీ సంబంధించి కూడా సతీష్ని నియమించడం జరిగింది, ఇక్కడ కూడా సిట్టింగ్కి మొండి చేయించిన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే గూడూరుకు సంబంధించి కూడా ప్రస్తుతం వరప్రసాద్ ఉన్నారు, ఆయనకి మొండి చేయిస్తూ మురళిని ఒక కొత్తగా కూడా ప్రమోట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే సత్యవీడు మధ్యలార గురుమూర్తికి ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ కూడా సిట్టింగ్కి ఇవ్వలేదు. ఏదైతే తిరుపతి ఎంపీగా ఉన్నారో గురుమూర్తి ఆయన ఇక్కడ ఏర్పాటు చేస్తూ కూడా వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అలాగే పెనమలూరు పార్థసారథి ఉన్నాడు, మాజీ మంత్రి ప్రస్తుత శాసనసభ్యుడికి సంబంధించి ఆయనకి టికెట్ ఇవ్వకుండా జోగి రమేష్ ఏదైతే పెడన నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన ప్రస్తుతం గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నారు, ఆయన స్థానానికి సంబంధించి ఆయన్ని పెనమలూరుకు మారుస్తూ కూడా వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అలాగే పెడన ప్రస్తుతం ఇది జోగి రమేష్ నియోజకవర్గం, ఇక్కడ జడ్పీటీసీ భర్త ఉప్పల రాములకు కూడా టికెట్ కేటాయిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. అలాగే శ్రీకాకుళం జెడ్పీ చైర్మన్గా ఉన్న నారాయణమ్మని ప్రస్తుతం ఇచ్చాపురం ఇన్ఛార్జిగా నియమిస్తూ వైసీపీ అధిష్టానం అయితే నిర్ణయం తీసుకుంది. మొత్తం 22 మందితో కూడుకున్న ఈ జాబితాకి సంబంధించి దాదాపుగా 6 ఎంపీలు అలాగే 16 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు. దీంట్లో దాదాపుగా 11 మందికి సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఛాన్స్ ఇవ్వలేదు. అలాగే 6 ఎంపీ స్థానాలకు సంబంధించి 4కి మొండి చేయ వైసీపీ అధిష్టానం అయితే చూపించిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఓవరాల్గా చూసుకుంటే 3 జాబితాలకు సంబంధించి మొదటి జాబితాలో 11 మందితో విడుదలైన జాబితాలో 5గురికి అక్కడ సిట్టింగ్లకు అవకాశం ఇవ్వలేదు. రెండో జాబితాకు సంబంధించి 27 మంది, దీంట్లో 24 మంది శాసనసభ్యులు 3 ఎంపీలకు సంబంధించి ఉన్నారు. ఇక్కడ దాదాపుగా 13 మందికి సిట్టింగులకు అవకాశం కల్పించలేదు. మూడో జాబితా 22 మందికి సంబంధించి దీంట్లో 6 ఎంపీల్లో 4కి సిట్టింగులకు అవకాశం ఇవ్వలేదు. అలాగే 16 మంది శాసనసభ్యులకు సంబంధించి 4 కొత్త వారు ఉన్నారు. అలాగే 11 మందికి సంబంధించి కూడా సిట్టింగులకు అవకాశం ఇవ్వలేదు. మరొకరికి నారాయణ స్వామి కుమార్తెకి మాత్రం ఇక్కడ ఆయన కుమార్తెకి టికెట్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఓవరాల్గా చూసుకుంటే దాదాపుగా 11 మంది సిట్టింగులకు మాత్రం వైఎస్ఆర్సీపీ మరొకసారి మొండి చూపించింది. ఓవరాల్గా చూసుకుంటే దాదాపుగా వైసీపీ ఇప్పటి వరకు ఏదైతే 3 జాబితాలకు సంబంధించి 28 మంది సిట్టింగులకు కూడా ఈసారి టికెట్ ఇవ్వలేదని చెప్పి కూడా మనం భావించాలి. వీరందరికీ కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు నుంచే రెగ్యులర్గా వర్క్ చేసుకోమని చెప్పి కూడా అధిష్టానం స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేసింది. సంక్రాంతి తర్వాత మరొక 2 జాబితాలు ఉంటాయని చెప్పి వైసీపీ అధిష్టానం అయితే స్పష్టంగా చెప్తుంది. ప్రసన్న మొత్తం మీద చూసుకుంటే మనం మొదటి నుంచి ఏదైతే చెప్తా ఉన్నామో గడప మన ప్రభుత్వం స్టార్ట్ అయిన దగ్గర నుంచి దాదాపుగా 60 నుంచి 80 మంది అభ్యర్థులకు సంబంధించి మార్పులు చేర్పులు చేస్తామని చెప్పి మనం చెప్తానే ఉన్నాం. చెప్పినట్లుగానే దాదాపుగా మార్పులు చేర్పులు అదే స్థాయిలో కొనసాగుతున్నాయి. దాదాపుగా 30 నుంచి 35 మందికి టికెట్ ఇచ్చే అవకాశం కల్పించట్లేదు. 3 జాబితాలకు సంబంధించి 25 మంది పైగా కూడా ఎవరికి సిట్టింగులకు ఎవరికి కూడా టికెట్ ఇచ్చిన పరిస్థితి కనిపించలేదు. సో ఓవరాల్గా చూసుకుంటే గెలిపే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ వైనాట్ 175 లక్ష్యంగా కూడా జాబితాని ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి మార్పులు చేర్పులకైతే శ్రీకారం చుట్టింది. ప్రసన్న.
రైట్, థ్యాంక్ యూ శివ.